ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. నేనుగా నిలిచి ఉంటే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు అనే ప్రశ్న ఈ మాయలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీనికి కారణం అహంస్ఫురణ అనేది కూడా ఒక ఆలోచన రూపేణ చూస్తున్నారు. అది నీ సహజత్వం అన్న సంగతి తెలియటం లేదు. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఉన్నానన్న జ్ఞానము నీతోనే ఉంటుంది, నీవుగా ఉంటుంది, నీవై ఉంటుంది. ఇదే సందర్భంలో పృచ్ఛకుడు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెబుతూ, నేను నా పనిని గమనించకపోతే చెడిపోతుంది కదా అనే ప్రశ్న తల ఎత్తింది. ఇప్పుడు కూడా నీవు చేస్తున్నావని అనుకుంటున్నావు, నీవేమీ చెయ్యవు. ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్ దట్ డస్ ఎవ్రీథింగ్. దానికి గతంలో ఒక ఉదాహరణ చెప్పుకున్నాం కదా. ఒక చోటికి వెళ్ళాలనుకుంటావు, ప్రతి అడుగు ఆలోచించి వేస్తున్నావా? దాని పని చేసుకుపోతుంది కదా. కొంతసేపటి తర్వాత నువ్వు గమ్యం చేరే ఉంటావు కదా. ఈ విషయాన్ని నువ్వు ఎందుకు గమనించవు? నీవు కర్తృత్వంతో నేను చేస్తేనే అవుతుంది, లేకపోతే పని కాదు అని నీవు అనుకుంటున్నావు. అది చాలా పెద్ద పొరపాటు. ఇప్పుడు కూడా నీవు ఏ పని చెయ్యలేవు. ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఏ ఎరుకైతే ఉన్నదో, ఏ అహంస్ఫురణ అయితే ఉన్నదో, ఏ జ్ఞానం అయితే ఉన్నదో, ఆ జ్ఞానము నీ చేత పనులు చేయిస్తుంది. నీవు ఒక పనిముట్టివని గుర్తించు అని ఎంత చెప్పినా ఈ మాయాజీవుడికి తలకెక్కదు. కారణం వాసనల చేత, కర్తృత్వం చేత, భోక్తృత్వాల చేత, పరిమితమైన జీవభావన చేత ఒక అజ్ఞానం అనే పొర కప్పి ఉంటుంది ఈ మాయాజీవుణ్ణి. ఈ సందర్భంలోనే పృచ్ఛకుడు అడుగుతున్నాడు, మీరు చెప్పిందంతా బాగానే ఉంది, నిద్రలో నడిచిపోయే విధంగా ఉంటుందా అంటూ అడిగారు. ఒక రకంగా చూస్తే అదే అనుకో. అప్పుడప్పుడు బిడ్డ నిద్రపోతూ ఉంటుంది. నిద్రిస్తున్నప్పుడు తల్లి ఏం చేస్తుంది? వానికి ఆహారం తయారు చేసి ముద్దలు నోటి దగ్గర పెడితే తింటూ ఉంటాడు. ఇక్కడ మెళకువలో ఎట్లా ఉంటాడో అదే విధంగానే నిద్రపోతూ కూడా తింటాడు. కానీ విశేషం ఏంటో తెలుసా? ఆ మరుసటి రోజు పొద్దున్న లేవగానే అమ్మకి కంప్లైంట్ చేస్తాడు. ఏమని? నేను రాత్రి అన్నం తినలేదు. చూడండి, తిన్న సంగతి అమ్మకి తెలుసు, అన్నాన్ని నవిలి తిన్నట్టు జీవుడికి, ఆ బిడ్డకి తెలియదు. వాడు తిన్న విషయము తల్లికి, అది చూస్తున్న అందరికీ బాగా తెలుసు. కానీ వాడేమంటున్నాడు? తినలేదంటున్నాడు. నిద్రాభ్రమణం సరి అయిన ఉపమానమే కదా. మరి అలాగే ఉంటుంది ఇప్పుడు కూడా నీవు చేసే ప్రతి పని. అంతేకాదు, ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఒక యాత్రికుడు బండిలో నిద్రపోతూ ఉంటాడు. ఒక చోటికి వెళ్ళాలని ప్రయాణిస్తాడు. దారిలో ఆ ఎద్దు ఒకటి చోట నిలిచి విశ్రాంతి తీసుకుంటుంది.
కంటిన్యూస్గా వెళ్ళలేదు కదా. కొంత నడుస్తాయి, కాసేపు నడుస్తాయి, కాసేపు విశ్రాంతి తీసుకుంటాయి. కొన్ని సమయాల్లో కొన్ని చోట్ల వాటిని బండివాడు ఏం చేస్తాడు, విప్పి కాస్త గడ్డేసి నువ్వు తింటూ కూర్చోమంటాడు. ఇన్ని పనులు చేస్తున్న నిద్రలో వానికి ఇవేమీ తెలియవు, పట్టవు కూడా. ఎందుకని? నిద్రావస్థలో ఉన్నాడు, ఇవేమీ తెలియవు. అయినప్పటికీ తాను మేల్కొన్నప్పుడు వాడెక్కడుంటాడో తెలుసా? వేరొక చోట ఉంటాడు, బయలుదేరిన చోట ఉండడు కదా. దారిలోని సంఘటనలు, మార్పులు అవేమీ తెలియకుండానే హాయిగా ఉంటున్నాడా లేదా? చివరికి ఆ ప్రయాణం ఉంది చూశావు, అది పూర్తయిందా లేదా? తాను మెళుకుతో ఉంటేనే నడుస్తున్నాడా, ప్రయాణం చేస్తున్నాడా? లేదు కదా. తాను నిద్రిస్తున్నా కానీ అది సాగిపోతుంది కదా. ఈ విషయాన్ని ఎందుకు గ్రహించవు నీవు? అందుకని ఈ మనుష్యుడి యొక్క ఆత్మ విషయం కూడా అదే విధంగా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు బండిలో నిద్రిస్తాడు, నడక ఎద్దులది, అవి కాసేపు ఆగుతాయి, నిలిచి ఉంటాయి. అంటే ఏమిటనుకుంటున్నావు? అది అతడి సమాధి సుమ, అంటే జాగ్రత్త సుషుప్తి. అంటే వానికి విషయాలు చూచాయిగా తెలుస్తున్నా వాడేమీ కలత చెందడు. బండిని పూంచే ఉన్నటువంటి యొక్క ఎద్దులు కదలవు. కాడి నుంచి ఎద్దులను విడిచి ఉన్నప్పుడు సమయం కూడా కొన్ని చేష్టలు అక్కడ ఉడిగి ఉంటవి కనుక ఎద్దులను విప్పటం వానికి నిద్ర వంటిది. ఇంతకంటే నీకు ఉదాహరణ ఏం కావాలి? ఎంతసేపటికి నీవు కర్తవని, కర్తృత్వంతో పనులు చేస్తున్నావని నీవు అనుకుంటున్నావు. అది పెద్ద పొరపాటు. నీవు ఒక పనిముట్టువి. పనిముట్టు తాను చేస్తున్నట్టు తానుకు తెలియనా? తెలియదు కదా. ఏ చెయ్యి అయితే ఆ పనులు ఆ పనిముట్టుతో చేస్తున్నదో ఆ చేతిని అది పట్టుకోగలదా? పట్టుకోలేదు కదా. అంతవరకు దేనికి? ఇంకా నువ్వు సూక్ష్మంగా పరిశీలిస్తే సినిమా తెరను తీసుకో. సినిమాలో బొమ్మలు ఆ తెరపై పడుతూ ఉంటాయి. ఎంత బొమ్మలు కదులుతున్నా ఆ బొమ్మలలో అగ్ని కనపడుతున్నా, లేదా భూకంపాలు ఉన్నా, సునామీ కనపడుతున్నా మరి తెరను బాధిస్తాయా ఏమి? ఈ విషయమే కృష్ణ పరమాత్మ అర్జునుడితో కూడా భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పటం కూడా జరిగింది. అర్జున, నువ్వెందుకింత ఆందోళన పడుతున్నావు? చంపేది నువ్వు అనుకుంటున్నావు, నీవేమీ చెయ్యలేవు. నీవు ఒక పనిముట్టువి. సర్వాన్ని నడిపించేది ఒక ఉच्चతర శక్తి ఉంది, అదే ఆత్మ. ఆ ఆత్మని నీ బాణాలు ఏమీ చెయ్యలేవు, నీ శస్త్రాలు ఛేదించలేవు. అంతేకాదు, ఇక్కడ అగ్ని ఉంది కదా, ఈ అగ్ని కూడా ఆత్మని దహింప చెయ్యలేదు. పోనీ నీటి సంగతి అంటావా, అది తడపలేదు అని ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ అర్జునుడికి అవగతం కావటం లేదు. ఇక్కడ కూడా ఈ సినిమా తరణి ఎందుకు చెబుతున్నారు అంటే తెర కదలకుండా
తెర శాశ్వతంగా ఉన్నానన్న ఎరుకతో సమానము. ఈ జీవుడు చేష్టలు మంచి కావచ్చు, చెడు కావచ్చు, దుఃఖం కావచ్చు, సంతోషం కావచ్చు, మరే ఇతర చర్యలు కావచ్చు, ఇవి ఆత్మని బాధించవు సుమా. తెరలో ఏ విధంగా అయితే ఏ మార్పు లేకుండా నిలిచి ఉంటుందో, ఇక్కడ చూసేవాడు తెరను చూస్తాడా, బొమ్మల్ని చూస్తాడా? బొమ్మల్నే చూస్తాడు, తెరని చూడడు కదా. తెరకు వెలిగా ఆ బొమ్మలు ఉన్నాయా? తెరను విడిచి ఆ బొమ్మలు ఉండగలవా? అదేవిధంగా ఆత్మని విడిచి జీవుడు కానీ, జగత్తు కానీ, ఈ జీవుడు అనుకునే దైవం కానీ ఏ విధంగా ఉంటాడు విడిగా? అంతా ఆత్మలోనిదేగా. అక్కడ అంతా తెర వల్లనే కదా, తెరని అంటకుండా ఉన్నట్టు ఇక్కడ కూడా ఆత్మని అంటకుండా సర్వకర్మలు సాగిపోతూ ఉంటాయి. నీవు ఏ విధంగా అయితే తెరను గుర్తించకుండా బొమ్మలని, పాత్రలని, పాత్రధారులని, కథని మాత్రమే చూస్తూ ఉంటావు, అదేవిధంగా ఇక్కడ కూడా ఆ తెర ఆత్మ అయినప్పటికీ, దాని మీద ఈ ఘటనలు సాగిపోతున్నప్పటికీ నీవు గ్రహించవు. ఇవి సాగిపోతూనే ఉంటాయి. తెరగా మిగిలిపో. మనుషుని యొక్క దృష్టి అంతా దేని మీద ఉందనుకుంటున్నావు? సంఘటనల మీదే ఉంటుంది, పనుల మీద ఉంటుంది, భేదాల మీద ఉంటుంది, కర్తృత్వం మీద ఉంటుంది, ఇతరులు ఉన్నారని ఉంటుంది, వారేమనుకుంటారో అని ఉంటుంది. ఒకటి కాదు, కానీ వాడి దృష్టి ఆత్మ మీద ఉండదు. కనుక అయినప్పటికీ అతడు ఆత్మకి అన్యం కాడు కదా. వాడికి తెలిసినా తెలియకపోయినా కర్మలు అవి సాగిపోతూనే ఉంటాయి. ఇది కొంచెం మింగుడు పట్టం చాలా కష్టము. దీనికి కారణం నీవేమనుకుంటున్నావు? నీవు చేస్తేనే అవుతుందనుకుంటున్నావు. చేసే నీవు నిజంగా ఉన్నావేమో చూడు. మరి నిజంగా ఉంటే, సత్యమై ఉంటే నీవే చెయ్యవచ్చు. అటువంటిది ఏదీ లేదు కదా. అందుకనే విచారం చెయ్యి. నేను నాది నాది అంటున్నావుగా, అటువంటిది ఏదైనా ఉన్నదేమో చూడు. నాది అనేవాడు అక్కడ లేడు. అనుగ్రహం చేత ఉన్నానన్న ఎరుక మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది. సర్వాన్ని నడిపించేది ఆ ఎరుక మాత్రమే. ఆ ఎరుకలో ఏదీ లేదు. దాన్నే మనం తురీయం అంటాము. నీ సహజ స్థితి అది. నీవిక్కడ ఎన్ని కర్మలు ఆచరిస్తున్నా, నిద్రపోతున్నా, మెడుకుతో ఉన్నా, ప్రయాణాలు చేస్తున్నా, చూస్తున్నా, వింటున్నా, తింటున్నా, పుడుతున్నా, నశిస్తున్నా, ఏ ఒక్కటి కూడా ఆత్మని బాధించవు. ఇందాక చెప్పుకున్నాం కదా, తెర మీద బొమ్మలు ఏ విధంగా అయితే తెరను బాధించవో, కారణం బొమ్మలు అసత్యం కాబట్టి, తెర సత్యము కాబట్టి. ఇక్కడ కూడా నేను ఉన్నానన్న ఎరుక మాత్రమే సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై నిలిచి ఉంటుంది. అది దాని ఎదుటే జగజ్జీవ ఈశ్వర భావనలు, జనన మరణాలు, అవస్థాత్రయములు, మంచి చెడులు, సుఖ దుఃఖాలు ఇవి సాగిపోతూ ఉంటాయి. ఇక్కడ ఎన్ని యుద్ధాలు జరిగినా తెరను బాధించవు. ఇవన్నీ కూడా
మానసికమైనటువంటి భావనలే తప్ప మనోమూలము నీవు చూసినప్పుడు ఆ ఎరుకలో సృష్టి లేదు. ఆ ఎరుకలో జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వరుడు ఎక్కడ? ఇవి విడిగా లేవు. సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మలోనే ఉన్నది. తీరా చూడబోతే బ్రహ్మలో ఏదీ లేదు. చాలా విచిత్రంగా ఉంటుంది. మౌనమే శరణ్యం.